వార్తాపత్రిక చైత్ర పెనుబోలు తెలుగు న్యూస్ అప్డేట్ జూలై 12, 2026 వాన కురుస్తున్న మేఘం వాతావరణం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాల అవకాశముంది. ఇన్‌స్టాగ్రామ్ యూరప్, ఆఫ్రికాను చూపే గ్లోబ్ అంతర్జాతీయ వార్తలు పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. భారత్ పలు దేశాలతో వాణిజ్య, దౌత్య చర్చలను కొనసాగిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ట్రెండింగ్ ఏఐ వీడియోలు, వైరల్ రీల్స్, షార్ట్ వీడియో ఛాలెంజ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. హ్యాష్‌ట్యాగ్ ఏఐ, హ్యాష్‌ట్యాగ్ వైరల్, హ్యాష్‌ట్యాగ్ షార్ట్స్, హ్యాష్‌ట్యాగ్ న్యూస్ అప్డేట్ హ్యాష్‌ట్యాగ్లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ క్లాప్‌బోర్డ్ సినిమా వార్తలు పలు తెలుగు, పాల్ ఇండియా సినిమాల కొత్త పోస్టర్లు, టీజర్లు విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోబోముఖం ఏఐ వార్తలు ఏఐ ఆధారిత వీడియోలు, న్యూస్ ప్రెజెంటర్లు, వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. అనేక సంస్థలు కొత్త ఏఐ టూల్స్ను ప్రకటిస్తున్నాయి. ది ఎకనామిక్ టైమ్స్ సాంప్రదాయక భవనం ప్రభుత్వ వార్తలు డిజిటల్ సేవలు, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ల్యాప్‌టాప్ కంప్యూటర్ టెక్ వార్తలు ఏఐ, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ది ఎకనామిక్ టైమ్స్ ముందువైపు వస్తున్న పోలీసు వాహనం క్రైమ్ వార్తలు పలు రాష్ట్రాల్లో సైబర్ మోసాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పెరుగుదల చార్ట్ సెన్సెక్స్ మరియు నిఫ్టీ అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ది ఎకనామిక్ టైమ్స్ +1 ఓడ షిప్ మునిగిన ఘటన ఇటీవల సముద్రంలో ఒక నౌక మునిగిన ఘటనపై అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ ఏనుగు జంతు వార్తలు వర్షాల కారణంగా అడవి జంతువులు గ్రామాల వైపు వస్తుండటంతో అటవీశాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిప్పు ఇంటర్నెట్ ట్రెండింగ్ ఏఐ న్యూస్, భారీ వర్షాలు, స్టాక్ మార్కెట్, వైరల్ వీడియోలు, సినిమా అప్డేట్లు నేడు అత్యధికంగా ట్రెండ్ అవుతున్న అంశాలు. ది ఎకనామిక్ టైమ్స్ స్టూడియో మైక్రోఫోన్ చైత్ర పెనుబులు న్యూస్ ముగింపు. ఇలాంటి తాజా తెలుగు వార్తలు, ఏఐ అప్డేట్స్, టెక్, మార్కెట్, వాతావరణం మరియు ట్రెండింగ్ విశేషాల కోసం నమస్కారం. దక్షిణాది గానకోకిల ఎస్ జానకి గారు ఇక లేరనే వార్త యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణ వార్త గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూర్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సుమారు 6 దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో 17 భాషల్లో దాదాపు 48,000 పాటలను ఆలపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత లోకానికి తీరని లోటు అని కొనియాడారు. కర్ణాటక ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మైసూర్లో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆమె అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఆమె గొంతు ఎప్పటికీ మన హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ గొప్ప గాయని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. సెలవు.